హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓడియా పువర్ తెలుగు జియో. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మటన్ కర్రీ అది నా స్టైల్లో. కార్తీక మాసం అయిపోయింది, ఇక్కడ మన ఆంధ్రాలో కూడా కార్తీక మాసం అయిపోయింది. అండ్ ఈరోజు అయితే లాస్ట్ వీడియో ఫిష్ కర్రీ ఒడిశా అయిపోయింది, ఒడిశాలో కార్తీక మాసం అయిపోయిందని చేస్తున్నాం. అది నేను తినలేదు కాబట్టి ఈరోజు నా కోసం అని లక్కీ మటన్ తీసుకొచ్చారు. మటన్ అయితే క్లీన్ చేసేసుకొని, ఇక్కడ చూడండి ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, జింజర్ గార్లిక్ అలానే రెడ్ చిల్లీ ఎండుమిరపకాయలు ఉంటాయి కదా డ్రై చిల్లీ, అవి పేస్ట్ చేశాను. అండ్ మటన్ అయితే మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ పక్కన ఆనియన్స్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడైతే ఫస్ట్ మటన్ని మ్యారినేట్ చేస్తున్నా, మ్యారినేట్ కాదు బాయిల్ చేయడానికి పెడుతున్నా. దానికోసం కొంచెం కారం అండ్ పసుపు అలానే సాల్ట్. ఇక్కడ ఆప్షనల్ పెరుగు యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయట్లేదు. యాడ్ చేయాలి అనుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి, జింజర్ గార్లిక్ పేస్ట్ నార్మల్గా అయితే ఈ కలర్ ఉండదు, కానీ నేను రెడ్ డ్రై చిల్లీ వేస్తాను కాబట్టి కొంచెం ఎల్లోయిష్ రెడ్ ఉంటుంది. అలానే కొన్ని కొరియండర్ అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని దాన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే ముక్కలకి మంచిగా మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేయనవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీట్ కాబట్టి మీట్లో ఆయిల్ వస్తుంది. సో మనం ఎక్కువ ఆయిల్ యాడ్ చేయని అవసరం లేదు, ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి బాయిల్ చేసినప్పుడు కరిగి అది ఆయిల్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే మంచిగా మిక్స్ చేసుకొని, ఇంకా ప్రతి ముక్కకి మసాలా పట్టేలాగా చూసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దాన్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఒకటేసారి బాయిలింగ్కి పెట్టేయచ్చు, ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తే తొందరగా అయిపోతుంది. ప్రెషర్ కుక్కర్లో కూడా ఎక్కువసేపు పెట్టనక్కర్లేదు, జస్ట్ 1 or 2 విజిల్స్కే మటన్ బాయిల్ అయిపోతుంది. జనరల్గా 4 విజిల్స్ పెడతారు, కానీ 1 or 2 విజిల్స్కే మంచి మటన్, ఫ్రెష్ మటన్ అయితే బాయిల్ అయిపోతుంది. ఇక్కడైతే నేను హాఫ్ మటన్ తీసుకున్నాను, హాఫ్ క్వాంటిటీ తీసుకున్నా. దానిలో టొమాటోస్ అలానే కొరియండర్ కూడా యాడ్ చేసేసి నేనైతే బాయిల్ చేస్తున్నా. నా దగ్గర చిన్న కుక్కర్ ఉంది, పెద్దది లేదు కాబట్టి ఫస్ట్ హాఫ్ క్వాంటిటీ చేసి మళ్ళీ అది అయిపోయాక, అది బాయిల్ అయ్యాక మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం ఇంకో హాఫ్ క్వాంటిటీ అయితే నేను చేస్తాను. ఇదిగోండి ఈ విధంగా. వాటర్ కూడా ఎక్కువ వేసుకొని అవసరం లేదు, కొంచెం ఎంతవరకు బాయిల్ అవుతుందో అంతవరకే, ఆ లెవెల్ వరకే వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసి 2 విజిల్స్ చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. చూడండి హాఫ్ మటన్ పెట్టాను అండ్ హాఫ్ అయితే ఇంకా అలానే ఉంది. ఒక 10 మినిట్స్లో అయితే కుక్ అయిపోతుంది. చూడండి ఫస్ట్ విజిల్ వచ్చేసింది, ఫస్ట్ ఏదైతే పెట్టానో అదైతే మంచిగా బాయిల్ అయిపోయింది. మటన్ జనరల్గా అందరు 4-5 విజిల్స్ పెడతారు, కానీ అంత అవసరం లేదు, జస్ట్ 1 or 2 విజిల్స్కే ఫ్రెష్ మటన్ అయితే మంచిగా బాయిల్ అయిపోతుంది. అండ్ మా మటన్ బాయిల్ అయిపోయింది. అండ్ అప్పుడే అమెజాన్ ఆర్డర్ వాడు వచ్చాడనమాట, కాల్ చేస్తే నేను అసలు ఏం ఆర్డర్ కూడా మర్చిపోయా. అంటే ఆల్మోస్ట్ ఈ ఆర్డర్ పెట్టి ఒక 10 days అయిపోతుందేమో. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అండ్ ఆర్డర్ పెట్టగానే రిషి అయితే ఎక్సైట్మెంట్, నేను ఓపెన్ చేస్తాను, ప్రతి ఆర్డర్ మీరే ఓపెన్ చేస్తారు అంటే ప్రతి ఆర్డర్ నేనే ఓపెన్ చేస్తాను అని తను ఓపెన్ చేస్తాను అంటే సర్లే అని, ఇంకా నైఫ్తో రెడీగా ఉంటే వద్దు కట్ అవుతుందని నేనైతే కట్ చేసి ఇంకా ఓపెన్ చేయండి అయితే ఇచ్చాను. ఇదేంటంటే టూత్ పేస్ట్ అనమాట, మేము గ్లిస్టర్ టూత్ పేస్ట్ యూజ్ చేస్తాము. అది ఇప్పుడు ఆఫ్లైన్లో దొరకట్లేదు, సో ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అది కూడా నాకు ఆల్మోస్ట్ 10 to 12 days పట్టింది రావడానికి. ఎందుకు హ్యాపీ? ఈ టూత్ పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పేస్ట్ వచ్చింది, టీత్ ఉన్నాయా నీకు? చూపి. లేవు మరి పేస్ట్ ఎందుకు? చూడండి ఏంటది? ఏం పేస్ట్? టూత్ పేస్ట్. ఇది కూడా చూడండి, వేరే పేస్ట్. రెండో పెట్టేసా. ఇంకా చూసారుగా, ఇంకా సెకండ్ టైం కూడా బాయిల్ అయిపోయింది. సెకండ్ టైం ఇంకో హాఫ్ ఉండింది కదా, అది కూడా పెట్టేశాను. ఇక్కడైతే మళ్ళీ నెక్స్ట్ కుక్ చేసుకోవడానికి కర్రీ కోసం జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ ఫస్ట్ చేసుకున్న దానిలో సగం ఉంది,
మళ్ళీ ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాను. అండ్ కొన్ని టొమాటోస్ అలా కట్ చేసి పెట్టాను. అండ్ కొంచెం ఒక 70% టొమాటోస్ ఏమో ప్యూరే చేసుకున్నాను. అండ్ ఏ కర్రీలో అయినా ఒడిస్సా స్టైల్ కర్రీ అంటే పక్కా పొటాటో ఆలు అయితే కంపల్సరీ ఉండాలి. సో ఆలు కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. అండ్ కొరియాండర్ చేసుకున్నాను. చూడండి, ఫస్ట్ బాయిల్ చేసాక మటన్ బాయిల్ చేసాక వాటర్ వస్తుంది కదా, దానిలో మటన్ సపరేట్గా పెట్టేసుకొని ఆ వాటర్ అయితే ఒక బౌల్లో పెట్టుకున్నాను. నేను ఈ వాటర్తోనే కుక్ చేస్తాను, ఎందుకంటే మటన్ టేస్ట్ చాలా బాగుంటుంది అదే వాటర్తో. అండ్ సెకండ్ విజిల్ కూడా వచ్చేసింది కుక్కర్ని, ఇంకా మటన్ అయితే బాయిల్ అయిపోయింది. ఇక్కడ నేను వేరే ప్యాన్ తీసుకొని దానిలో ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిలో ఆలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఒడిస్సాలో ఏ కర్రీ చేసినా ఆలు వేస్తారు. ఆలు ఫస్ట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటారు. అది ఏ కర్రీ అయినా, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఆలు అయితే కంపల్సరీ ఉంటుంది పప్పులో కూడా. అండ్ ఫస్ట్లో స్టార్టింగ్లో నేను కూడా ఏంటిది ఆలు ఎందుకు వేస్తారు అనేసి షాక్ అయ్యాను. ఫస్ట్ టైం చికెన్ చేసేటప్పుడు ఏంటి ఆలు ఎందుకు వేస్తున్నారని అంటే ఏంటి అనే కన్ఫ్యూజన్లోనే, క్వశ్చన్లోనే ఉండే. బట్ లక్కీ చెప్పారు, ఇంకా ఒడిశాలో ప్రతి కర్రీలో ఆలు ఉంటుందని. ఇంకా రాను రాను నాకు కూడా అలవాటు అయిపోయింది. ఇంకా ఆలు అయితే మంచిగా బ్రౌన్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అదే ఆయిల్లో కొంచెం బిర్యానీ ఆకు ఒక 2 వేసి, అలానే ఆనియన్స్ ఏదైతే ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ పింక్ ఆనియన్స్ కాబట్టి కొంచెం కలర్ బాగా వస్తుంది. అండ్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. జనరల్గా ఆనియన్స్ తొందరగా కలర్ చేంజ్ అవ్వడానికి కొంచెం సాల్ట్ కానీ షుగర్ కానీ వేసి ఫ్రై చేస్తారు. నేను ఏం యాడ్ చేయలేదు, ఆల్రెడీ కలర్ఫుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఆలు అయితే ఇంత బ్రౌన్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆనియన్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోతుంది. ఇక్కడ ఆనియన్ జింజర్ గార్లిక్ అంతా ఫ్రై అయింది కాబట్టి టమాటో ప్యూరీ యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నా. యాక్చువల్గా నేను ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకొని ఒక హ్యాండ్తో కుక్ చేస్తున్నాను, అంటే ఒక హ్యాండ్తో వీడియో షూట్ చేస్తూ ఒక హ్యాండ్తో కుక్ చేస్తున్నాను. అందుకే కొంచెం వీడియో స్లో లేదా కొంచెం మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడైతే అవి కూడా ఫ్రై అయిపోయాక దానిపైన మనం పసుపు, చిల్లీ పౌడర్ అండ్ అలానే సాల్ట్ మనం చూసుకొని, చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ అయితే మన టేస్ట్ని చూసుకొని అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేసేటప్పుడు మనం ఎంత తింటామో దాని ప్రకారంగా వేసుకోవాలి, లేదంటే ఎక్కువ అయిపోతుంది. ఇవన్నీ వేసుకున్నాక మనమైతే మంచిగా దీన్ని కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడే మంచిగా, ఎందుకంటే అడుగు అంటుకుంటుంది, అది అడుగు అంటకుండా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయితే ఆయిల్ దాని నుంచి, మసాలా నుంచి అయితే బయటకు వస్తుంది. అలా మసాలా నుంచి ఆయిల్ బయటకు రావడం స్టార్ట్ అయింది అంటే మనం చూడండి, సెకండ్ టైం బాయిల్ చేసుకున్నది ఇది కూడా మటన్ కూడా రెడీ అయిపోయింది. దాన్ని అయితే మటన్ తీసుకొని ఇలా వేసేసుకోవాలి. యాక్చువల్గా అయితే ఆలు వేసి ఫస్ట్ మసాలాలు ఫ్రై చేస్తాం, బట్ నేను ఆలు చిన్న కట్ చేశాను, అంత పెద్ద కట్ చేయలేదు కాబట్టి మటన్ ఆలు 2 ఒకటేసారి వేసి నేనైతే ఫ్రై చేస్తున్నాను. మంచిగా ఫ్రై చేసేయాలి. మసాలా అయితే ఏదైతే ఉందో అదంతా ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకొని కింద అడుగు అంటకుండా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అండ్ నేను ఎలాంటి ఎక్స్ట్రా వాటర్ వాడట్లేదు. చూడండి, సెకండ్ టైం బాయిల్ చేశాక హాఫ్ ఉండింది కదా ఫస్ట్ మటన్ కర్రీలో, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎక్కువ అయింది. సెకండ్ టైం బాయిల్ అయిన వాటర్ కూడా దానిలోనే తీసుకున్నాను. ఆ 2 కలిపే మటన్ అయితే నేను కుక్ చేస్తున్నాను. ఇంకా ఎక్స్ట్రా వాటర్ మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఆ బాయిల్ చేసిన వాటర్లోనే అంత మసాలా ఉంటుంది కాబట్టి ఆ సూపే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే కొన్ని టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవైతే యాడ్ చేసేసి అలానే కొంచెం కొరియాండర్ అది యాడ్ చేసి ఫ్రై అయితే చేసుకున్నాను. కాసేపు ఫ్రై అయ్యాక ఇంకా దానిలో అయితే మనం ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా ఏదైనా ఉంటే యాడ్ చేసుకోవాలి. నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ ఉంది, అదొక టీ స్పూన్. అండ్ అలానే
కొరియండర్ పౌడర్, ధనియా పౌడర్ అదొక టీ స్పూన్. ఆ 2 మసాలాస్ అయితే యాడ్ చేశాను. ఇంకా బయట నుంచి తెచ్చిన ఏ మసాలాస్ కూడా యాడ్ చేయలేదు. ఈ రెండే చాలు. ఎక్కువ మసాలా యాడ్ చేసినా కూడా మనకు ఆ మసాలా ఫ్లేవర్ వస్తుంది. సో ఆ 2 యాడ్ చేసేసి ఇంకా నేనైతే మంచిగా ఫ్రై చేశాను. ఒక్క హ్యాండ్తో షూట్ చేస్తున్నా కదా, ఒక హ్యాండ్తో కలుపుతున్నా కాబట్టి కష్టంగా ఉండింది. అండ్ అది మంచిగా ఇప్పుడైతే ఫోన్ మీకు కనిపించడానికి దూరం పెట్టేసా, ఒక హ్యాండ్తో కలపడానికి కష్టంగా ఉందని కలిపేసి దానిలో ఇంకా కొరియండర్ యాడ్ చేసేసి కొంచెం బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా, సూప్, అది యాడ్ చేసి ఫ్రై అయితే చేశాను సిమ్లో పెట్టేసి. అండ్ అది బాయిల్ అయ్యే టైం లోపల అక్కడ ఏదైతే కట్ చేసి ఏవైతే అన్నీ బయటకు తీసానో అవన్నీ అక్కడే సెట్ చేసేసుకుంటున్నాను. ఏదైనా వెంటనే చేసేసుకుంటే అయిపోతుంది, లేదంటే అవన్నీ అలానే ఉంటాయి కదా. సో అక్కడ అది బాయిల్ అయ్యే టైం లోపల అక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అవన్నీ సెట్ చేసేస్తున్నాను. అదొక 10 మినిట్స్ పడుతుంది. ఆ 10 మినిట్స్లో ఇక్కడ ఏవైతే ఉన్నాయో వర్క్స్ అవైతే కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ లక్కీ వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్, ఆనియన్స్ అవన్నీ తీసుకొచ్చారు. అవన్నీ కూడా బాస్కెట్స్లో వేసి పక్కన పెట్టేస్తున్నాను. ఆనియన్స్ రేటు రోజుకు పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. ఇప్పుడు మీకు ఎంత ఆనియన్స్ ప్రైస్ ఎంత ఉంది? ఈరోజు 100 రూపీస్కి 3 కిలోస్ దొరికాయి అంటే లక్కీ తీసుకొచ్చారు. ఆనియన్స్ కూడా బాగుండే. అండ్ మళ్ళీ వచ్చి చూసేసరికి ఇంకా ఆల్మోస్ట్ మటన్ అయితే ఫ్రై అయిపోయింది. సో ఇంకా ఉన్న సూప్ అంతా, అది మటన్ లిక్విడ్ అంతా ఉంది కదా, అదంతా యాడ్ చేసేసి అయితే నేను మళ్ళీ కొంతసేపు కోసం బాయిలింగ్కి అయితే పెట్టేశాను. అండ్ కర్రీ ఆల్మోస్ట్ 70% డన్. అండ్ నేను కూడా కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసేసా. అది అయిపోగానే నెక్స్ట్ అయితే ఇవన్నీ క్లీన్ చేసేసి రైస్ అయితే పెట్టాను. ముందే పెట్టచ్చు కానీ వేడి కర్రీతో వేడి అన్నం అయితే హ్యాపీగా తినేస్తారు కదా అనేసి ఇంకా ఇక్కడైతే రైస్ క్లీన్ చేసి రైస్ అయితే పెడుతున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ అయితే ఇంకా లాస్ట్ బాయిల్ అవుతుంది కదా, ఇంకా లాస్ట్ ఏం చేస్తా అంటే ఏ కర్రీ అయినా కూడా దానికి కొరియండర్ యాడ్ చేసేసి ఇంకా ఆఫ్ చేసేస్తాను. మటన్ అయితే చాలా బాగా కుక్ అయింది చూడండి. మనం ఎక్కువ ఆయిల్ కూడా ఏం అవసరం లేదు నాన్ వెజ్ కర్రీస్లో, ఎందుకంటే దాని నుంచి బయటికి ఆయిల్ వస్తుంది కాబట్టి. అండ్ ఇక్కడైతే యమ్మీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ చాలా డేస్, ఆల్మోస్ట్ 1.5 months తర్వాత తింటున్నా కాబట్టి నేను కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. కార్తీక మాసం అయిపోయాక ఫస్ట్ టైం నాన్ వెజ్ నేను చేస్తున్నా ప్లస్ తింటున్నా కాబట్టి ఎక్సైటెడ్ ఉండే. అండ్ మటన్ అయితే మంచిగా కుక్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడైతే ఇంకా ఆనియన్స్, లెమన్ కట్ చేసి సర్వ్ చేస్తున్నా. అండ్ ఫైనల్గా మటన్ కర్రీ లుక్ అయితే ఇలా ఉంది. ఇంకా రైస్, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా కూర్చొని తినడం అంటే ఇంకా అందరం కలిసే కూర్చొని తింటాం కాబట్టి ఇక్కడైతే నేను సర్వ్ చేస్తున్నాను. రిషి అయితే నాకు అదొద్దు, ఇదొద్దు, అది ఇది అని అంటుంది. తనకు పెరుగుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. అండ్ ఇక్కడ మా బాదల్పేట రిషి వాళ్ళ అన్న రిషి ఇద్దరు కలిసి తింటున్నారు. రిషి ఏమో నాకు అదొద్దు, ఈ పీస్ వద్దు, అదొద్దు, నాకు అది కావాలి, ఇది కావాలి. ఇంకా చిన్నపిల్లలు అంటే సతాయిస్తారు కదా. అండ్ ఇదిగోండి 1.5 months తర్వాత నేను తింటున్నా. అండ్ ఇక్కడ లక్కీ కూడా తింటున్నారు. ఈరోజు యాక్చువల్గా అందరు లీవ్ తీసుకున్నారు. లాస్ట్ టైం వాళ్ళు తిన్న రోజు లీవ్ తీసుకున్నారు, మళ్ళీ నెక్స్ట్ ఈరోజు లీవ్ తీసుకున్నారనమాట. నేను తినలేదు కదా, నాకు కూడా స్పెషల్గా చేయాలని లక్కీ మటన్ తెచ్చి లీవ్ తీసుకున్నారు. అండ్ అందరం కలిసి ఇలా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసాము.